సామాన్యులు ఇంత పిచ్చిగా ఆలోచిస్తారని నాకు తెలియదు. టాటా యొక్క అత్యంత చౌకైన ద్విచక్ర వాహనం విడుదలైంది. కేవలం ఇది 17,899 రూపాయలకే 200 cc బైక్ ఇది. టాటా కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. గట్టిగా ఉంటుంది బండి. టాటా కంపెనీ అంటే ఒక అద్భుతం. టాటా బండ్లు చాలా బాగా వేగంగా వెళ్తాయి. మనందరికీ టాటా 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 అని మైండ్లో బుర్రల్లోకి ఎక్కేసింది. ఎలా నమ్ముతా ఉన్నారు టాటా బండి రిలీజ్ అవుతా ఉందంటే? ఫ్యాక్ట్ చెక్ చేసుకోరా? అరే 17,899కే 200 cc బైక్ని లాంచ్ చేస్తూ ఉందంటే అంత గుడ్డిగా ఎలా నమ్ముతా ఉన్నారు? ఫ్యాక్ట్ చెక్ చేసుకోరా? నేనైతే మెయిల్ పెట్టాను టాటా కంపెనీకి. నా స్వయాన నా మెయిల్తో నేను మెయిల్ పెట్టడం జరిగింది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అనేసి. నో రెస్పాన్స్. మీరు మెయిల్ పెట్టారా? ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నారా? ఇది ఒక కొత్త డిజైన్ బండి, వర్కింగ్ మోడలు, ఇవన్నీ ఫ్యూచర్స్ బాగుంటాయి, ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? అరే రిలీజ్ అయితే బాగానే ఉంది, నా ఫ్రెండ్సే ఉన్నారు కొనుక్కునే వాళ్ళు. అరే ఏదైనా సరే ఒక ఫ్యాక్ట్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మధ్యతరగతి వాళ్ళు మరీ అత్యంత దారుణంగా ఆలోచిస్తున్నారు. అరే మీకు నిజం తెలుసో లేదో నాకు అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. అరే అంత గుడ్డిగా ఎలా నమ్మేస్తున్నారు? అరే టాటా బండి 17,899కే ఇస్తారంటే అంత పిచ్చి వల్ల. టీవీఎస్ 50 రైతులు చిన్న బండి తోలాలంటేనే కొనాలంటేనే 60-70 వేలు. అలాంటిది 17,899 రూపాయలకి ఇస్తారంటే మీరు ఎలా నమ్మారు? ఇది నిజమేనా? అది ఒక హైబ్రిడ్ బండి, అది 200 cc బండి. భారతదేశంలోనే ఇట్లాంటి బండి ఎక్కడా చూసుండ్రు. భారతదేశంలోనే పెద్ద బండి, వేగంగా నడిచే బండి, పెట్రోల్తో నడిచే బండి, 200 cc ఎలక్ట్రిక్ సాయంతో నడుస్తుంది బండి. ఇది ఒక హైబ్రిడ్ ఇంజన్తో నడుస్తుంది, 85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. అరే 150 cc బండి, 200 cc బండి కాస్ట్ ఎంతో తెలుసా? 1,20,000 స్టార్టింగే బండి కొనాలంటే. అదే ఈఎంఐ పెడితే దానికి ఇంట్రెస్ట్తో సహా ఇంకా ఎక్కువ. 17,899 రూపాయలకి బండి వస్తుందంటే అది టాటా బండి. ఒక ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. రిలాక్స్ అయిపోతాం మనము, వస్తుందా రాదా అనేసి. చాలామంది నాకు డిఎంలు చేస్తున్నారు, చాలామంది మెయిల్స్ చేస్తున్నారు. టాటా మోటార్స్ వస్తుంది, మేము బండి కొంటాం, దీని గురించి రివ్యూ ఇవ్వండి అనేసి. ఈరోజు ఇప్పటికి నేను వీడియో చేయాలంటే కూడా కారణం ఇదే. నాకు చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు, టాటా బండి గురించి చెప్పండి అనేసి. అదొక అంత తక్కువ ధరకి హైబ్రిడ్ ఇంజన్ బండిని ఎలా ఇచ్చేస్తారండి? అది కూడా 85 కిలోమీటర్లు నడిచే బండి, మైలేజ్ ఇస్తుంది. అది ఏరోడైనమిక్ బాడీ డిజైన్, ఫ్యూచర్స్ లుక్ ఉండే బండి. అది ఎంత బాగా ఎలా ఇస్తారు బండి? అరే ఆకు నుండి పెట్రోల్ తీస్తేనే వాళ్ళు ఇంతవరకు గల్లంతు. అలాంటిది కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఈ టాటా బండిని రిలీజ్ చేస్తే ఉండనిస్తారా? మార్కెట్లో ఈ బండి వస్తుందా? కార్పొరేట్ కంపెనీలతో పెట్టుకొని ఆ బండి పోటీ పడుతుందా? ఇప్పుడు 1,20,000 పెట్టిన బండి 17,899కే వస్తుందంటే ఆ 1,20,000 పెట్టి బండి చేసిన వాడు, ఆ కంపెనీ ఏమైపోవాలి? వాళ్ళ బండ్లు ఏమైపోవాలి? నిజంగానే వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏదో వీడియోలో చూసేస్తేనో, ఏదో ఏఐలో జనరేట్ చేసి పెట్టేస్తేనో నమ్మేయడం కాదు. అంత పిచ్చోళ్ళగా ఆలోచిస్తున్నారు జనాలు అంతే. మినిమం బేసిక్ అనేది ఫ్యాక్ట్ చెక్. నాకు ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి నాకు ఈ డిఎమ్స్ వస్తూ ఉన్నాయి. దీని గురించి నేను విచారిస్తే నేను డైరెక్ట్గా టాటా కంపెనీకి కూడా మెయిల్ పెట్టడం జరిగింది. దీని గురించి, ఈ డిజైన్ గురించి, ఈ ప్రైస్ గురించి, నిజంగా వస్తుందా రాదా దీని గురించి కూడా నేను క్వశ్చన్స్ లేవనెత్తాను. ఇంతవరకు నో రెస్పాన్స్. 48 hours అవుతా ఉంది, ఇంతవరకు నాకు రెస్పాన్స్ లేదు. ఎలా నమ్మమంటారు బండి వస్తుందనేసి? అరే నా ఫ్రెండ్సే కొందామనేసి నాకు ఫోన్లు చేస్తున్నారు, బాగుంటుందా బండి, నీకు తెలుస్తుంది కదా, రివ్యూస్ ఇస్తావు కదా, నీకు తెలుసు కదా అనేసి. నేను ఎలా చెప్పేస్తుంది వస్తుందా రాదా అనేసి? కార్పొరేట్ కంపెనీలు 1,20,000, 2 లక్షలు, 3 లక్షలు
ఇంతింత ధరలు పెట్టి బండిల్ని అమ్ముతా ఉన్నారు కదా, ఇంతింత సీసీలు పెట్టి హైబ్రిడ్ ఇంజన్లు, వేగంగా నడిచే బండి, ఇలాంటి ఫ్యూచర్స్ ఉన్న బండి ఇంకా దొరకదు, ఇలాంటి ఫ్యూచర్స్ ఉన్న బండి ఇంకోసారి రాదు, మార్కెట్లో ఇంకోసారి దొరకదు, మార్కెట్లో ఇది కొత్త ఫ్యూచర్ అయిన బండి, ఇన్ని చెప్తా ఉన్నారు కదా, ఎలా నమ్ముతున్నారు? అది కూడా ఈఎంఐ 599తోనే స్టార్ట్ అవుతుందంట. ఏది? టాటా బండి. కొత్తగా లేదా? ఒకసారి ఊహించుకోండి మీరే. మిడిల్ క్లాస్ వారికి ఇది ఎంత పెద్ద రిలీఫ్ అవుతుందో అని మీరు అనుకుంటున్నారా? రిలీఫ్ అని మీరు అనుకుంటున్నారా? 599 కాస్ట్ పెట్టినాడంటే ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు? ఒకసారి మీ ఊహకే వదిలేస్తానబ్బా, మీ ఊహకే వదిలేస్తాను. ఒకసారి ఊహించుకోండి. ఇంత మంచి బైక్ని, టాటా బండిని, ఇన్ని ఫ్యూచర్స్ ఉన్న బండిని, 200cc బండిని 599 ఈఎంఐ పెట్టేవాడు ఉన్నాడా ఇప్పుడు? ఆడు కట్టకుండా దొబ్బేస్తే ఏంటి పరిస్థితి కంపెనీకి చెప్పండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అదనంగా కంపెనీ 3 సంవత్సరాల హైబ్రిడ్ సిస్టమ్ వారంటీ మరియు ఖర్చుతో కూడుకున్న సర్వీస్ ప్లాన్లను కూడా హామీ ఇచ్చింది. కాబట్టి ఈ బైక్ పనితీరు మరియు డిజైన్ వర్కింగ్ మాత్రమే కాకుండా స్మార్ట్ మొబిలిటీ మరియు అఫోర్డబిలిటీ విభాగంలో కూడా విప్లవాత్మకంగా నిలుస్తుందంటూ ట్వీట్లు, మెసేజ్లు, కామెంట్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సాధారణ బైకే కదా, రోడ్డు మీద నడిచే బైకే కదా, తల మీద పెట్టుకుంటారా? తల మీద 599 రూపాయలు ప్లాన్ పెట్టి మీకు మభ్య పెడతా ఉన్నారు అంతే. దీని గురించి వస్తుందో రాదో, ఇంకా ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఏ మంత్లో వస్తుంది, జనవరికి రిలీజ్ చేస్తారా, సంక్రాంతికి రిలీజ్ చేస్తారా, దసరాకి రిలీజ్ చేస్తారా, క్రిస్మస్కి రిలీజ్ చేస్తారా, ఎన్ని తెలిసిన మెసేజ్లు. అరే మీకు ఒకసారి మెయిల్ చేయండి, మీకు తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది మీకంటూ. ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. నాట్ ఓన్లీ బైక్, ఇది ఒక్కటే కాదు నేను చెప్పేది. ఏదైనా సరే ఒక వస్తువు కొనేటప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం ఒక ఇంపార్టెంట్, లైఫ్లోనే చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇది ఫ్యాక్ట్ చెక్ అనేది. రాబోయే రోజుల్లో ఈ బైక్ను చాలా ఫేమస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏంటి ఫేమస్? ఉన్న బైక్లంతా ఇప్పుడు టాటా బండి వస్తుంది, సరే అబ్బా వస్తుంది, వదిలే. అది కూడా 18,899కి ఎలా ఇచ్చేస్తారబ్బా? చిన్న లాజిక్, అది 200cc బండి. గతంలో చూసినాం కదా మనము, ఆకులతో పెట్రోల్ తయారు చేసే వాళ్ళనే లేకుండా చేసిన వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు. అలాంటి కార్పొరేట్ వాళ్ళతో 1,20,000 బండి అమ్మతా ఇప్పుడు 20,000 లోపే బండి వస్తుందంటే రాణిస్తారా నిజంగా? ఎంత ఫేమస్ బండి అయినా సరే, ఎంత తోపు టాటా అయినా సరే రాణిస్తారా? పనితీరు, ఆర్థిక వ్యవస్థలు కలయిక అయిన ఈ బైక్ భారత్ మార్కెట్లో బాగా పరిచయం పొందే అవకాశం కూడా ఉందని కూడా కొంతమంది ట్వీట్లు చేస్తూ ఉన్నారు. మార్కెట్లో ఇలాంటి కొత్త రకంగా బైకులు వస్తాయి. ఇవన్నీ ఏఐతో చేశారా, లేదంటే నిజంగా టాటా కంపెనీని రిలీజ్ చేసిందా ఈ ఫొటోస్? ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. టాటా వాళ్ళకి మెయిల్ చేయండి. ప్రతి ఇంట్లో చదువుకున్న వాడంటూ ఒకడు ఉంటాడు, మెయిల్ చేయండి. ఒకసారి క్లియర్ డేటా తీసుకోండి. నేనైతే మెయిల్ చేశాను, నాకు క్లియర్ నో రెస్పాన్స్. నాకు తెలిసి నేను రాదు అనుకుంటున్నాను, కానీ కన్ఫామ్గా నేనైతే చెప్పలేను. నా వరకు నేను మెయిల్ పెట్టి నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే నాకు రాదని తెలిసింది. మీ ఇష్టం, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు ఏమని వస్తుందో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి నాకు ఏంటి అనేది కూడా. నాకు కూడా క్లారిటీ రావాలి కదా దీని గురించి. సో నెక్స్ట్ ఎవరన్నా నా కొలీగ్స్ కానీ, నా ఫాలోవర్స్ కానీ, ఖచ్చితంగా ఈ యూటీవీ ప్రేక్షకులు కానీ అడిగితే నేను చెప్పాలి కదా. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. దీని గురించి ఏంటి అని పూర్తిగా వివరంగా కనుక్కోండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి.